నవధాన్యాల సాగు కోసం ముందుగా విత్తన గుళికలు తయారు చేసుకోవడానికి ఘనజీవామృతాన్ని ఇలా ముందుగా బండ గుండు కింద బాగా నొలగించి దాన్ని నున్నగా ఉండే విధంగా అంటే పౌడర్ను జల్లెడబట్టుకోవాలి. దాన్ని పూర్తి తయారు చేసుకుంటే చాలా ఉపయోగం. అంటే విత్తు భూమిలోకి వెళ్ళిన తర్వాత మొలక శాతాన్ని పెంచేకి ఈ ఘనజీవామృతం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇంకో పదార్థం కూడా కావాలి. పుట్టమట్టిని బండ గుండు కింద బాగా నలిగించి దాన్ని కూడా నున్నగా పౌడర్లాగా జల్లెడబట్టుకోవాలి. అది కూడా విత్తన గుళికల కోసం ఎంతో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ నవధాన్యాల సాగు కోసం చాలా ఉపయోగం. ఇక్కడ చిత్రంలో కనిపిస్తుంది కదా, అలా ఇది బాగా పిండి చేసిన మట్టి, దీన్ని కూడా ఇలా చేసుకోవాలి. అలా చేస్తేనే మనకు విత్తన గుళికల కోసం ఈ పదార్థము ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది కూడా బూడిద, అంటే మామూలుగా ఈ కట్టెల నుండి వచ్చిన బూడిద. ఇది ఏంటంటే విత్తన గుళికలు తయారు చేసేటప్పుడు ఇవి ఘనజీవామృతం, పుట్టమట్టి రెండు కలిపి బాగా సీడ్ బాల్ను తయారు చేస్తాం. అయితే లాస్ట్లో తేమ శాతాన్ని పట్టుకోవడానికి ఈ బూడిద అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో కనిపిస్తుంది బీజామృతం. బీజామృతం తయారు ఎలా చేయాలంటే 20 లీటర్లు నీరు ఒక పెద్ద డ్రమ్ములోకి తీసుకొని అందులో 5 కేజీల దేశీయ ఆవు పేడ తీసుకోవాలి. వాటిని ఒక కాటన్ బట్టలో కట్టుకొని ఆ కాటన్ బట్టకు ఒక కట్టెగా కూడా తీసుకోవాలి సపోర్ట్గా. ఆ కట్టె ద్వారా మనం ఏదైతే 20 లీటర్లు నీరు తీసుకున్నామో ఆ నీటిలో 12 గంటల పాటు వేలాడు తీయాలి. 12 గంటల తర్వాత బయటకు తీసి అందులో ఆవు మూత్రం కలపాలి. మరి చిటికెడు సున్నం కూడా కలిపి
దాన్ని బీజామృతం తయారుకు ఉపయోగించుకోవాలి. దాదాపు అంటే అది 1 గంట పాటు దాన్ని ఈ ఏదైతే సున్నం కలిపామో, ఏదైతే ఆవుమూత్రం కలిపామో దాన్నంతా కూడా బాగా కలిసే విధంగా చూసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నవి విత్తన గుళికలను ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఘనజీవామృతం, పొడి, పుట్టమట్టి, బూడిద ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. విత్తనాలు పోసి అందులో ఒక గోళం కానీ ఒక గోనె సంచి కానీ తీసుకొని విత్తనాలను గుళికలుగా తయారయ్యే విధంగా చూసుకోవాలి. ఈ పదార్థాలన్నీ కూడా ఖచ్చితంగా అందులో వేసుకుంటూ గుళికలు తయారు చేయాలి. అప్పుడే గుళికలు కూడా బాగా తయారవుతాయి. ఎందుకంటే మనం బీడు భూముల్లో ఇత్తిన తర్వాత మళ్ళీ తేమ శాతము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు. తక్కువ ఉన్నా కూడా మళ్ళీ తేమ వచ్చినప్పుడు విత్తనములో ఎలాంటి మార్పు లేకుండా ఖచ్చితంగా మళ్ళీ మొలకలు మనం చూసిన విధంగానే వస్తాయి. అందుకే విత్తన గుళికలు తయారు చేసి ఖచ్చితంగా మనం విత్తితే ఎంతో ఉపయోగపడుతుంది. ఈ చిత్రంలో కనిపిస్తుంది ఈ వీడియో అది విత్తన గుళికలు తయారు చేసే విధానం అన్నమాట. అలా తయారు చేశాను. ఈ పదార్థాలని వాడతాము. ఈ వీడియోలో కనిపిస్తుంది కదా, ట్రాక్టర్ ద్వారాగా PMDS సాగు చేస్తున్నాం. అంటే భూమిలో తేమ శాతం తక్కువ ఉన్నా కూడా ఈ విత్తనాలు అనేటివి మనము విత్తితే ఖచ్చితంగా తేమ శాతం పెరిగినప్పుడు, వర్షం వచ్చినప్పుడు కానీ లేదా భూమికి నీరు పెట్టినప్పుడు కూడా బాగా మొలకలు వచ్చేకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్నే PMDS సాగు అంటాము లేదా నవధాన్యాల సాగు అంటాము.